అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఇలా మల్టీ కలర్ నైలాన్ రోప్స్ తోటి బాస్కెట్ స్టిచ్ చేశాను. దీనికి 5mm నీడిల్ యూజ్ చేశాను. ఇది చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం డబుల్ చైన్ క్రోషెట్ యూజ్ చేశాను. బేస్కి సింగిల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. గ్రీన్ కలర్ రోప్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 80 చైన్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రోకి 2 చైన్స్ స్కిప్ చేసి టర్న్ చేసుకుని ఈ చైన్ నుండి నీడిల్ తీసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకున్నాను. టర్న్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. టూ సైడ్స్ 35 చైన్స్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ 35 చైన్స్ ఇవి డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. ఇక్కడ నుంచి 1 చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఈ చైన్ వరకు కూడా సింగిల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్ నుండి డబుల్ చైన్ క్రోషెట్. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసినంత వరకు డబల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ చైన్ క్రోషెట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డబల్ చైన్ క్రోషెట్. ఇది రివర్స్ చేసి సేమ్ ఇలానే గ్రీన్ కలర్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే 1 రో స్టిచ్ చేసి నెక్స్ట్ ఇంకో కలర్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని కలర్స్ యాడ్ చేసినా ఇక్కడ సింగిల్ చైన్ క్రోషెట్ 2 సైడ్స్ డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మల్టీ కలర్స్ యూజ్ చేసి 16 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ 2 పార్ట్స్ ఇలా జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయడానికి 2 సైడ్స్ 32 చైన్స్ స్కిప్ చేసి మిడిల్లో ఇలా మార్క్ చేస్తున్నాను. ఈ మార్క్ చేసుకున్న చైన్ నుండి 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్న చైన్ వరకు స్టిచ్ చేసి ఈ పార్ట్కి సంబంధం లేకుండా 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నీడిల్ తీసుకుని
ఇలా డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని ఇలా పైకి ఈ హైట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా స్టిచ్ చేయాలి. ఈ పార్ట్ ఇన్సైడ్ వస్తుంది. టూ చైన్స్ కలిపి ఇన్సైడ్ అన్న చైన్ నుండి ఈ సైడ్ పార్ట్ నుండి రోప్ తీసుకుని అటాచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు ఈ పార్ట్కి 1 చైన్, ఈ సైడ్ పార్ట్కి రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ ఇప్పుడు రో మిడిల్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ చైన్ ఈ పార్ట్ నుండి 1 చైన్, ఈ 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్ పార్ట్ అటాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ చేసి ఇక్కడ కూడా రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్కి తీసుకుని ఎక్కడ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా మొత్తం 4 సైడ్స్ ఒకదానికొకటి అటాచ్ చేసి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ స్టిచ్చింగ్కి మిడిల్లో 13 చైన్స్ స్కిప్ చేసి 2 సైడ్స్ ఇలా మార్క్ చేశాను. మార్క్ చేసిన చైన్ నుండి గ్రీన్ కలర్ రోప్ తీసుకుంటాను. ఇక్కడ 1 చైన్ తీసుకుని రైట్ సైడ్కి సెకండ్ చైన్, 1 చైన్ తీసుకుని లాస్ట్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. లాస్ట్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ టర్న్ చేసుకుని 1 సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసి సెకండ్ సైడ్ ఇలా అటాచ్ చేసుకోవాలి. బేస్ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది, మొత్తం డిజైన్లో వస్తుంది. లోపల స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Thank you.